నమస్తే వెల్కమ్ టు 360 డిగ్రీ మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సీఎం రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ఆయన ఆకాంక్షించారు. చట్టసభల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు వస్తాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కోటిలోని వీరనారి చాకలి ఐలమ్మ విశ్వవిద్యాలయంలో నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణ పనులకు సీఎం రేవంత్ శంకుస్థాపనలు చేశారు. ఎన్నికల్లో మహిళలకి 33% రిజర్వేషన్లు కల్పించే సందర్భం వస్తుందని, అందులో మీ ప్రాతినిధ్యం ఉండాలని ఆకాంక్షిస్తున్నట్టు ఈ సందర్భంగా సీఎం పేర్కొన్నారు. మహిళలకి అవకాశం ఇస్తే తమ చిత్తశుద్ధి నిరూపించుకుని ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. కోటి మహిళా యూనివర్సిటీలో చదువుకోవటం విద్యార్థుల అదృష్టమన్నారు. ఓ అన్నగా ఆడబిడ్డలకి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని అమలు చేస్తూ స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించి వారికి పాఠశాలల నిర్వహణ బాధ్యతని అప్పగించామన్నారు. ఆడబిడ్డలు వంటింటి కుందేళ్లు కాదని వ్యాపారవేత్తలుగా రాణిస్తారన్న భావనతో ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. ఈరోజు ఆక్స్ఫర్డ్ కావచ్చు, స్టాన్ఫర్డ్ కావచ్చు, ఇట్లాంటి అంతర్జాతీయ యూనివర్సిటీలతోని మా వీరనారి చాకలి ఐలమ్మ విద్యార్థినులు పోటీపడి డాక్టర్లుగా, లాయర్లుగా, ఇంజనీర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా వివిధ హోదాలలో రాణించడమే కాదు, శ్రీ రాజీవ్ గాంధీ గారి కన్న కలలు మహిళలకు రాజకీయాలలో రిజర్వేషన్లు ఉండాలి అని మొట్టమొదట స్థానిక సంస్థలలో మహిళా రిజర్వేషన్లను నాడు తీసుకొచ్చిండు. ఆ మహిళా రిజర్వేషన్లలో భాగంగానే హైదరాబాద్ మేయర్గా గద్వాల విజయలక్ష్మి గారు ఈరోజు మీ ముందు ఉన్నారు. స్థానిక సంస్థల నుంచి చట్టసభలలో మహిళా రిజర్వేషన్లు తీసుకురావాలని రాజ్యసభలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో రిజర్వేషన్లను అమలు చేయాలి అని బిల్లు ఆమోదించి ఈ మధ్యకాలంలో లోక్సభలో కూడా మహిళా రిజర్వేషన్ ఆమోదం పొందింది. రాబోయే ఎన్నికల్లో అది శాసనసభ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, 33% మహిళలకు అసెంబ్లీలో, లోక్సభలో సీట్లు ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా 33%లో మీరు ఉండాలి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి ప్రజాప్రతినిధులుగా చట్టసభలలో మీరు అడుగు పెట్టాలి అని నేను బలంగా ఆకాంక్షిస్తున్నాను.